క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేసి తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి ఫైనాన్స్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించడంతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబం మాజీ కర్త మరణించారని, హెచ్యుఎఫ్లో మిగిలిన సభ్యులను నిందితులుగా చేర్చడానికి వీల్లేదని 2025 జనవరిలో మార్గదర్శి ఫైనాన్షియల్స్ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించారన్న ఫిర్యాదు ఆధారంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2008లో కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్ను వ్యతిరేకంగా నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేస్తూ 2018లో హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్లను తిరిగి 2024 ఏప్రిల్లో హైకోర్టుకి పంపుతూ వాస్తవ పెట్టుబడిదారుల డిపాజిట్ల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించి మార్గదర్శి ఫైనాన్షియల్స్పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా లేక నిర్ధారకమన్న తేల్చాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు పెట్టుబడిదారుల డిపాజిట్ల నుంచి క్లెయిములను ఆహ్వానిస్తూ 2024 సెప్టెంబర్ 20 హైకోర్టు రిజిస్ట్రీ పత్రికలో పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. పత్రికలో ప్రకటన ఇవ్వగా డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటర్ కూడా ముందుకు రాకపోవడంతో హెచ్యుఎఫ్ మాజీ కర్త మరణించడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు వెలువరిస్తూ మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద ఉన్నటువంటి కేసును కొట్టేశారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ అంటే నిందితుడు ఎలాగూ లేరు కాబట్టి కేసు కొట్టేయండి అన్న కారణంగా కొట్టేశారు, అంతేగాని నేరం జరగలేదని కొట్టేలేదు. అది ఇక్కడ పాయింట్. ఎందుకంటే నేరం జరిగిందని ధృవీకరించబట్టిన మార్గదర్శి ఫైనాన్షియల్స్ మూసేశారు, మార్గదర్శి ఫైనాన్స్ అనే సంస్థను మూసేశారు. అది ఇక్కడ కీ పాయింట్. లేకపోతే నిజమైన భారతీయులు అలాంటి